5% పెరిగారు. ఓసీలు 6.6% తగ్గారు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని 5 సైంటిఫిక్ మెథడ్ లో కులగణన సర్వే చేపట్టినాం. ముస్లింల రిజర్వేషన్ల సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవు. చట్ట ప్రకారమే చర్యలు. కర్మ ఎవరిని వదలదు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా బాధ్యత. వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. తన ఫోకస్ అంతా రాష్ట్రాభివృద్ధిపైనని స్పష్టీకరణ. సో ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అయితే కనుక అక్కడ ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం జరిగింది. సో పార్టీ అధిష్టానం ఏదైతే చెప్పిందో అది చేయడమే నా బాధ్యత. వ్యక్తిగత నిర్ణయాలకైతే కనుక తావులేదు. ఏదైతే కనుక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలి అన్నది దానిపైన నా ఫోకస్ అంతా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కులగణన గురించి అయితే కనుక 5.5% అయితే కనుక బీసీలు పెరిగారు. ఓసీలే 6% తగ్గారు అని చెప్పారు. ఇది సైంటిఫిక్ మెథడ్లో జరిగిన సర్వే అని కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇంకా అలాగే అంటే దీనిపైన ఈ కులగణన సర్వే ఏదైతే ఉందో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా గందరగోళంగా అంటే అనవసరంగా ప్రజల్ని తప్పుదో పట్టిస్తోందని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పారు. ఇంకొక కీలక వ్యాఖ్య కూడా చేశారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు ఏవి ఉండవు. ఏది జరగాలో అదే జరుగుతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది.